నమస్కారం. డి న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు కీలక శాఖలు అప్పచెప్పడంతో పాటు హోంమంత్రిగా వంగల్పూడి అనితకి బాధ్యతలు. వైసీపీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం. కోవిడ్ సమయంలో కూడా పథకాలు అందించి పేదలకు అండగా నిలిచిన చరిత్ర మనదని వెల్లడి. ఎమ్మెల్యే బోండా ఉమాని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముచ్చటించిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోంమంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరు ఊహించిన రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగల్పూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవరూ చేయలేదని, చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశామని తెలిపారు. ఏ నెలలో ఏమివ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశామని చెప్పారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడు చూడని సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఎన్నికల్లో మనకు 40% ఓట్లు వచ్చాయని, గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ 10% ప్రజలే మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని తెలిపారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి,
ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నూతన మంత్రివర్గంలో స్థానం పొందిన పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమాని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే 12వ అత్యంత మెజార్టీతో గెలిచిన బోండా ఉమాకి నిమ్మల రామానాయుడు సత్కరించి అభినందనలు తెలియజేశారు. అలాగే నారా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నందుకు నిమ్మల రామానాయుడుకి బోండా ఉమా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఉమా నిమ్మల నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు చారిత్రాత్మకంగా నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారన్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు 4,000కు పెంపుపై మూడో సంతకం, యువత నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేయటం ఆనందదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, నెలిబండ్ల బాలస్వామి, లుక్కా సాయిరాం గౌడ్, ఎరుబోతు రమణారావు, గంటా కృష్ణమోహన్, గొట్టుముక్కల శేషంరాజు, గొట్టుముక్కల వెంకీ, పైడి శ్రీను, కోలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనితను హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగల్పూడి అనిత. విశాఖ ఉమ్మడి జిల్లాల్లో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగల్పూడి అనితకు అవకాశం ఇచ్చింది. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డ్ విక్టరీ కొట్టారు వంగల్పూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగల్పూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగల్పూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మైనింగ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ రోజు తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని 6 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కొనకల నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం హర్షదాయకమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువత మోములో చిరునవ్వులు వచ్చాయని, పెన్షన్ పెంపు ద్వారా వృద్ధులకు మేలు కలుగుతుందని, అలాగే పేదలు కడుపు నిండేలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంచి చేసే ముఖ్యమంత్రి దొరకటం ఏపీ ప్రజల అదృష్టమని అన్నారు.
బాంబే కాలనీలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి, గుర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ కీలక ఫైళ్లపై సంతకం చేసినందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం సంతోషకరమన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీపై చేయడం వల్ల నిరుద్యోగుల మొహముల్లో చిరునవ్వులు చిందాయని చెప్పుకొచ్చారు. అలాగే పెన్షన్ పెంపుపై 2వ సంతకం చేసి వృద్ధులకు మేలు చేశారని అన్నారు. 28 రకాల పెన్షన్దారులకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించడం సంతోషదాయకమన్నారు. ఇక 4వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా రైతులకు మేలు చేశారని చెప్పారు. స్కిల్ సెన్సెస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. మంచి చేసే పథకాలను చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేయటం సంతోషదాయకమన్నారు. గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిని. అయితే మొన్న మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంచి 5 పథకాలపై ఆయన మొదటి సంతకం చేయడం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా అందులో మెగా డిఎస్సిని ఫస్ట్ సంతకం పెడతానని ఆయన వాగ్దానం చేయడం, అదే డిఎస్సిపై సంతకం పెట్టడం, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధీకరణ చేయడం, అదేవిధంగా 3వది పెన్షన్ మెయిన్ చెప్పుకోదగ్గది పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. 4,000 చేయడం అంటే ఈ పెన్షన్లో మొత్తం 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. 8 రకాల పెన్షన్లు సేమ్ కంటిన్యూ అయినా 20 రకాల పెన్షన్లో చాలా వరకు పెంపుదల. కొన్నిటికేమో 5,000 ఉంది, 10,000, కొన్నిటికేమో 6,000 ఉంది, 15,000, అలాగే 3,000 ఉన్నాయన్నీ 4,000 రూపాయలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చాలామంది అనేక రకాలు అందులో చేర్చబడి వాటన్నిటిలో బాగా పెంచడం జరిగింది. ఉదాహరణకి మనం మెగా డిఎస్సి చూసుకుంటే ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్సే లేవు. ఎంతోమంది అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు అది ఫస్ట్ మెగా డిఎస్సిపై సంతకం పెట్టిన వెంటనే అభ్యర్థులు మొహాల్లో చూస్తుంటే చిరు వెలుగులు, చెప్పలేని ఆనందం. పెన్షన్దారులు మనం చూస్తూ ఉంటే అరే మళ్ళీ మా అన్నా క్యాంటీన్ వచ్చిందండం, అన్నా క్యాంటీన్ వచ్చిందని అందరికీ మాకు మళ్ళీ అన్నం దొరుకుతుందని ఒక ఆనందం వాళ్ళల్లో చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ 5 సంతకాల్లో మెయిన్ నాలాంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడంపై వాళ్ళ హర్షం ఎంత చక్కగా వ్యక్తం చేశారంటే అంత చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో నేడు పల్లా శ్రీనివాసరావు చంద్రబాబును కలిశారు. పల్లాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీసీ 5వ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వ్యవహరించిన విషయం తెలిసిందే. మంత్రి బాధ్యతలు అచ్చెన్నాయుడు తీసుకోవడంతో ఇప్పుడు పల్లా శ్రీనివాస్ను నిర్ణయించడంతో తెలుగుదేశం నాయకులు అభినందనలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపుకు పరుగులు పెట్టించే బాధ్యతలు చేపట్టి పనులను మొదలుపెట్టారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల కోసం 5 సంక్షేమ పథకాలపై సంతకాలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలియజేసే కార్యక్రమం పటమట అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటుగా కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం జై జనసేన, జై బీజేపీ కూటమి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఒక అఖండమైన విజయాన్ని, చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడం జరిగింది. అయితే మనందరికి కూడా తెలుసు, పెద్దల్ని గౌరవించుకోవటం అనేది మన సాంప్రదాయం.
మరి అలాంటి సాంప్రదాయాన్ని నిజం చేస్తూ ఈ రోజున మొదటి సంతకాల్లో ఒక సంతకంగా మొట్టమొదటగా మరి వృద్ధులకి ఆ రోజున 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకాలుగా ముఖ్యమైన నిరుద్యోగుల కోసం డిఎస్సి, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులు వాళ్ళకి పెన్షన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు. ఈ నెల 16వ తేదీ ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2024కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. యూపీఎస్సీ ఈ నెల 16న దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఢిల్లీరావు శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో యూపీఎస్సీ పరిశీలకులు సుబ్రహ్మణ్యంతో కలిసి పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణ సన్నద్ధతపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ విజయవాడలో 25 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 11,112 మంది అభ్యర్థులు హాజరు కానున్న నేపథ్యంలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుందని తెలిపారు. పరీక్ష నిర్వహణకు 25 మంది రూట్ అధికారులు, 25 మంది సూపర్వైజర్లు, 25 మంది సహాయ సూపర్వైజర్లు పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ శాఖను, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖను విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో అదనపు బస్సులు నడపాలని ప్రజా రవాణా అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీల నిఘాతో పాటు జామర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను చేయాలని, చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాట్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ బి శ్రీనివాస్, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతలో నైపుణ్య గణనంతో పాటు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి విడుదలపై చేసిన సంతకాలు చేయడంతో పాటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైల్పై సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం ఒక చరిత్ర అని తెలిపారు. ప్రచురించిన నేపథ్యంలో స్కిల్ మ్యాన్ పవర్ అవసరం పెరిగిందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. నైపుణ్యం కరువవడం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయని, 80% వరకు ఉన్న యువతలోని నైపుణ్యంపై ప్రభుత్వాలకు, పరిశ్రమలకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. కృత్తివేణు మండలం సీతనపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పాండిచేరి నుండి భీమవరం రొయ్యల్ ఫీడ్ వెళ్తున్న కంటైనర్ కృత్తివేణు మండలం మునిపేడ వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొన్నాయి. సీతనపల్లి వద్ద పుల్లల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొని ఓవర్టేక్ చేస్తూ కంటైనర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే 5 మృతి చెందగా గాయపడిన మరో 6గురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో 2-3 కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు కీలక శాఖలు అప్పచెప్పడంతో పాటు హోంమంత్రిగా వంగల్పూడి అనితకి బాధ్యతలు. వైసీపీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం. కోవిడ్ సమయంలో కూడా పథకాలు అందించి పేదలకు అండగా నిలిచిన చరిత్ర మనదని వెల్లడి. ఎమ్మెల్యే బోండా ఉమాని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముచ్చటించిన నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.